హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో చిట్టి రొయ్యలతోటి ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. వీడియో చూసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా అమ్మమ్మ ఉషోదయం విన్ని నవోదయం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, నేను మీ ఉమామహేశ్వరి. వీడియో చూసేయండి. ముందుగా రొయ్యలని శుభ్రం చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక కడాయిలో నూనె తీసుకొని బాగా వేడెక్కాక ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలండి. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాము. మరొక కడాయిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా వేగనివ్వాలి. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా సరే బాగుంటుంది. మనం ఏవైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఈ రొయ్యల్ని కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసుకొని కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అన్నిటినీ ఒక్కసారి మిక్స్ చేసుకొని దించేసుకోవడమే. లాస్ట్లో నిమ్మరసం పిండుకొని గార్నిష్ చేసుకోండి ఆనియన్స్ తోటి. ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. బాయ్.